ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నన్ను బలపరచుమని అందే నేను సమస్తమును చేయగలను. ఈ బైబిల్ వర్స్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్గా తెలియకపోయినా చాలా ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఏదైనా డ్రీమ్ జాబ్ సాధించినప్పుడు, ఒక స్పోర్ట్స్ పర్సన్ మ్యాచ్ విన్ అయినప్పుడు, ఆర్ ఏదైనా అడ్వెంచర్గా చేసినప్పుడు, లేదా ఏదైనా బిజినెస్లో సక్సీడ్ అయినప్పుడు, ఇలాగా చాలా సందర్భాల్లో మన సక్సెస్కి అల్టిమేట్ రీజన్గా ఈ వచనాన్ని కోట్ చేసి చెబుతూ ఉంటాం కదా. నిజానికి పౌలు ఈ మాటలని ఏదో సాధించినప్పుడు రాయలేదు, కానీ ఆయన రోమన్ జైల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, బతుకుతాడో లేదో అనే పరిస్థితిలో రాస్తారు. ఈ వర్స్కి ముందు ఫిలిపియన్స్ 4:12 చూసినట్టయితే, దీన స్థితిలోను, సంపన్న స్థితిలోను, సమృద్ధిలోను, లేమిలోను, అన్నిటిలోనూ నన్ను బలపరిచింది ఆ ప్రభువైన యేసుక్రీస్తే అని చెబుతూ రాస్తారు. పౌలు చేసిన సువార్త ప్రయాణంలో ఆయన్ని చాలాసార్లు అన్యాయంగా కొట్టారు, ఆయన కాళ్ళకు సంకెళ్ళు వేశారు, చీకటి జైల్లో పడేశారు. చాలాసార్లు ఆకలితో ఉన్న రోజులు కూడా లేకపోలేదు. ఇలాగా ఎన్నో బాధలు అనుభవించిన తర్వాత, ఎన్నో రోజులు చీకటిలో గడిపిన తర్వాత, ఎన్నోసార్లు అన్యాయంగా కొట్టబడిన తర్వాత రాసిన మాటే ఈ వచనం. పౌలు ఆయన ఎదుర్కొన్న బాధల్లో నుండి ఈ మాటని రాస్తే, మనం మాత్రం మన లైఫ్లో ఎదుర్కొంటున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది అనే ఈ మాటలని మన జీవితం మీద రాసేసుకుంటూ ఉంటాం. మన లైఫ్లో సక్సెస్ చూసినప్పుడు ఈ వచనాన్ని చెప్తూ ఉంటాం, కానీ ఏదైనా జాబ్ లాస్ అయినప్పుడు, బిజినెస్ లాస్ అయినప్పుడు, హెల్త్ పాడైనప్పుడు, టోటల్ లైఫే కొలాప్స్ అయినప్పుడు పౌల్లాగా నన్ను బలపరిచింది ఆ ప్రభువైన యేసుక్రీస్తే అని అంత ధైర్యంగా చెప్పలేకపోతున్నాం కదా. కానీ పౌలు ఇక్కడ దేనినైనా సాధిస్తాను అనే భావనతో చెప్పలేదు, కానీ దేనినైనా సహిస్తాను అనే భావనతో ఈ మాటను రాస్తారు. సో క్రీస్తు నుండి పొందుకునే బలం కేవలం మన విజయాల కోసమే కాదు, కానీ ఎలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ముందుకు నడిపించడానికి కావాల్సిన బలం ఇస్తుంది అని మనం గ్రహించాలి. త్రూ దిస్ వర్డ్స్ ఐ జస్ట్ వాంట్ రిమైండ్ యూ దట్ యూ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ యూ, నాట్ బికాస్ యూ ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్, బట్ బికాస్ జీసస్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ వెన్ యూ ఆర్ వీక్.